సామాజిక అస్త్రం భారతీయ ఆధ్యాత్మిక ఆచారాలలో పండుగలకున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. పండుగను అభిమానించని భారతీయుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. పండుగ అనే భావన ఎటువంటి వారిలోనైనా అలౌకిక ఆనందాన్ని పంచుతుంది. ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకమైన శోభను చేకూరుస్తూ మానసిక ఉల్లాసాన్నిస్తూ గృహాలకు కొత్త అందాలను ఇస్తుంది. పండుగల సంబరాలు చిన్నపిల్లలవే అయినప్పటికీ ఆ ముచ్చట్లను పెద్దలు కూడా ఎంతో సంతోషంగా అనుభవిస్తారు. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత ఏంటి? స్త్రీలందరూ ఈ పూజ చేయవచ్చా? ఈ పూజకు పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసం అంటేనే పండుగలు, శుభకార్యాలకు ప్రతీకగా పరిగణిస్తారు. శ్రావణ మాసమంతా ఆధ్యాత్మిక మాసం. మంగళవారం నాడు మంగళగౌరి వ్రతం చేస్తారు. శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతంను ఆచరిస్తారు. ఈ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తూ ఉంటారు. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, ముడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తోంది. సకల శుభాలు కలుగుతాయి. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాల కోసం నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలు కాపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. స్కంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించినట్లు చరిత్ర చెబుతోంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను, సంతానం పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుణ్ణి కోరుతుందట. అప్పుడు శంకరుడు గిరిజకు వరలక్ష్మి వ్రత మహత్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. వరలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుందట. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తోందని పురాణాలు సెలవిస్తున్నాయి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు గౌరికి విశదపరిచాడని పురాణాల కథనం. దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రురాలయ్యిందని చెబుతారు. లక్ష్మీదేవి పూజ అంటే కేవలం ధన, కనక, వస్తు రూపాలను అర్థించడానికి కాదు, భావ దారిద్ర్యాన్ని తొలగించాలని ప్రార్థిస్తారు. మంచి గుణాలు, సంపద, ఉత్సాహం, కళాకాంతులు, ఆనందం, శాంతి, పెద్దల పట్ల గౌరవం, సామరస్యం, మంచి మనస్తత్వం, లోకహితాన్ని కోరుకోవటం ఇవన్నీ లక్ష్మీప్రదమైన లక్షణాలు. వాటిని కోరుకుంటూ లక్ష్మీ పూజ చేస్తుంటారు. మనలో అంతర్గతంగా ఉండే దైవక శక్తులను చైతన్యపరిచేది పరాశక్తికి ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మి అంటారు పెద్దలు. ఆమెను ఆరాధిస్తూ చేసే వ్రతమే వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం చేసే మహిళలు శుక్రవారం ఉదయం తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. ఇంటిని శుభ్రంగా తయారు చేసి తూర్పు లేదా ఈశాన్య దిక్కుల్లో మండపం ఏర్పాటు చేయాలి. ఆ మండపంలో కలశాన్ని ఉంచి అందులో కొబ్బరికాయ పెట్టి దానిపై జాకెట్ ముక్కను చుట్టి అమ్మవారిలా అలంకరించాలి. పట్టు వస్త్రం లేదా శుభ్రమైన దుస్తులతో అమ్మవారిని అలంకరించవచ్చు.
బంగారు ఆభరణాలు అవసరం లేదు, భక్తి చాలు అంటున్నారు పండితులు. భక్తితో చేసిన అర్చనకు అమ్మవారి కరుణ లభిస్తుందంటారు. అంతేకాకుండా ఈ వ్రతం ఆచరించిన తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే సాక్షాత్తు ఆ అష్టలక్ష్ములే ఇంటికి వచ్చినట్లుగా మహిళలు విశ్వసిస్తారు. వరలక్ష్మి వ్రతం రోజున 9 రకాల పిండి వంటలు నైవేద్యంగా సమర్పిస్తే అది 9 రకాల ఆభరణాలు, ఆయుధాలు సమర్పించినట్లుగా భావించబడుతోంది. 9 తోరణాలతో కూడిన రక్షాబంధనాన్ని అమ్మవారికి సమర్పించడం ద్వారా సిరులు, సంపదలు, సౌభాగ్యాలు వృద్ధి చెందుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఉత్తరాయణం, దక్షిణాయనానికి మధ్యస్థంగా శ్రావణ మాసం వస్తుంది. ఇది వర్షాకాలం. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం ఉత్తరాయణం, దక్షిణాయనానికి మధ్యస్థంగా శ్రావణ మాసం వస్తుంది. ఇది వర్షాకాలం. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని మహిళలు ఈ పూజను విధిగా చేస్తారు. వరలక్ష్మి వ్రతం సకల శుభాలను కలుగుజేయడమే కాకుండా శాస్త్రీయంగా ఇంటికి, వంటికి, సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందంటారు. అందుకే వరలక్ష్మి పూజ ఆరోగ్యప్రదమని పురాణ పెద్దలు కూడా చెబుతుంటారు.